मेहरु मेहरु हरे 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 बाबा मेहरु बाबा हरे हरे मेहरु बाबा हरे हरे मेहरु बाबा हरे हरे। అవతార్ మెహర్ బాబా की జై। బాబా ప్రేమికులందరికీ జై బాబా। ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మనం వర్చువల్ సహవాస్ చేసుకుంటున్నాము। పరిస్థితులు ఎటువంటి ఎదురైనా అది నా ఇచ్చ ప్రకారం జరిగిందని సంతోషంగా భరించాలని బాబా అన్నారు। కాబట్టి మనమందరూ ఆయన ఇచ్చకు కట్టుబడి ఉందాము। జయనగర్ మరియు వైరమంగళ బాబా సెంటర్ తరపున మీకందరికీ సుస్వాగతం। బాబా की जय। ఓ పర్వతిగా సర్వ పోషక సర్వ రక్షక నీవు ఆదిను అంతమును లేనివాడవు అద్వైతవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశం లేనివాడవు నీవు అవిభాజ్యుడు దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు నీవు ఎల్లప్పుడూ నుంటివి నీవు ఎల్లప్పుడూ నున్నావు నీవు ఎల్లప్పుడూ నుందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటా ఉన్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణుడు నీవు ఆకాశమునగలవు పాతాళమునగలవు నీవు వ్యక్తులకు అవ్యక్తులకు అన్ని భూమికలనున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకాలలోనున్నావు ముల్లోకాల కావల గూడనున్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోత్తముడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇలాహి యజ్దాన్ ఔర మస్ల ప్రియతముడైన భగవంతుడవు నీవు ఇజత్ అనబడు ఏకైక విభక్తుడవు నీవు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఓ పాదయంగడ పరమదయాని దేవుడో ఈశ్వర మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రము మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపపడుచున్నాము పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకు చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకు మేము పశ్చాత్తాపపడుచున్నాము స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు పలికిన ప్రతి అద్భుతముకు సమస్త కపట వర్ధనముకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానముకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనము కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనిని ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిగిలిన పశ్చాత్తాప
నిరంతరము విఫలమగుచున్న మమ్ములందరినీ క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికారికంగా ప్రేమించుటకు ఎంతో అధికంగా ఇంకనూ అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించినంత వరకు మా అందరికీ తోడ్పడును. ఇంకను బాబా కొమ్మును చిట్ట చివరి వరకు వీడకున్నది విధముగా మాకందరికి సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 अवतार मेहर बाबा की जय. यवरादि मानवुडो यवरादि पुरुषुडो यवरादि सद्गुरुडो यवरु सर्वोन्नतुडो आ दिव्य प्रियतमुनि आ प्रेम सुंदरुनि चरण पद्ममुलकी चिरुकांक अंकितम्. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा. महिनी जन्यचिन मानव रूपा महिनी जन्यचिन मानव रूपा. इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा. भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अज्ञानांधतंतमु చేసి दिव्य विज्ञान दुष्टिनो संगी. अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दुष्टिनो संगी. अरिषड्वर्गमु अंतरिंपगा अरिषड्वर्गमु अंतरिंपगा. अव्यय मोक्षं बनुग्रहिंपुमु अव्यय मोक्षं बनुग्रहिंपुमु. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा. सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अवतार मेहर
बाबा की जय। मेहरबा 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 मेहरबा, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम मेहरबा 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 मेहरबा। आस भरी है तुमसे मिलने, तड़पत है मेरे प्राण, आस भरी है तुमसे मिलने, तड़पत है मेरे प्राण। दीन दया धन प्रेम के सागर बसो मेहर ही आन, दीन दया धन प्रेम के सागर बसो मेहर ही आन, बसो मेहर ही आन। मेहरबा 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 मेहरबा, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम मेहरबा 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 मेहरबा। चंचल है शत्रु हमारा नित करता अभिमान, मन चंचल है शत्रु हमारा नित करता अभिमान। तुम्हारे मिलन में पर्दा बनकर रहता है नादान, तुम्हारे मिलन में पर्दा बनकर रहता है नादान, रहता है नादान। मेहरबा 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 मेहरबा, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम मेहरबा 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 मेहरबा। चाहूँ मैं तुमसे प्रियवर भाव एक अजान, क्या चाहूँ मैं तुमसे प्रियवर भाव एक अजान। पाऊँ सुख तुम्हारी मर्जी में चाहूँ यही वरदान, पाऊँ सुख तुम्हारी मर्जी में चाहूँ यही वरदान, चाहूँ यही वरदान। मेहरबा 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 मेहरबा, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम मेहरबा 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 मेरे मेहरबा। अवतार मेहर बाबा की जय। स्वागतम बाबा, सुस्वागतम बाबा, स्वागतम बाबा, सुस्वागतम बाबा, स्वागतम सुस्वागतम शरणागतम बाबा, स्वागतम सुस्वागतम शरणागतम बाबा, स्वागतम बाबा,
సుస్వాగతం బాబా, స్వాగతం బాబా, సుస్వాగతం బాబా. అమృతం నామం పరమామృతం ధ్యానం, అమృతం నామం పరమామృతం ధ్యానం, పావనం పరిపూరణం ప్రేమాంబుదం వదనం, పావనం పరిపూరణం ప్రేమాంబుదం వదనం. స్వాగతం బాబా, సుస్వాగతం బాబా. శ్రీకరం వదనం సుందరం హాసం, శ్రీకరం వదనం సుందరం హాసం, ఆనందం దివ్యానందం నీలావణ్యం బాబా, ఆనందం దివ్యానందం నీలావణ్యం బాబా. స్వాగతం బాబా, సుస్వాగతం బాబా, స్వాగతం బాబా, సుస్వాగతం బాబా. స్వాగతం సుస్వాగతం శరణాగతం బాబా, స్వాగతం సుస్వాగతం శరణాగతం బాబా. స్వాగతం బాబా, సుస్వాగతం బాబా. మధురం నీ భావం, శరణం నీ పాదం, మధురం నీ భావం, శరణం నీ పాదం, నీరాజనం నీరాజనం మా హృదయం సర్వస్వం, నీరాజనం నీరాజనం మా హృదయం సర్వస్వం. స్వాగతం బాబా, సుస్వాగతం బాబా, స్వాగతం బాబా, సుస్వాగతం బాబా. స్వాగతం సుస్వాగతం శరణాగతం బాబా, స్వాగతం సుస్వాగతం శరణాగతం బాబా. స్వాగతం బాబా, సుస్వాగతం బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా, జై బాబా టు ఆల్. మనం మెహర్ బాబా ప్రేమికులం, ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే సృష్టికి వసంతకాలం అనబడే ఈ అవతార యుగంలో మనం పుట్టటమే కాకుండా ఈ యుగానికి అవతారుడుగా వచ్చిన మెహర్ బాబాను విశ్వసించి ఆయనను ప్రేమించడానికి ప్రయత్నిస్తున్న మనందరం నిజంగా అదృష్టవంతులం. మెహర్ బాబా 44 సంవత్సరాలు మౌనంగా ఉండి తన విశ్వ కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని ఆయన ఏకాంతవాసం, ఉపవాసం, అలా ఎన్నో ప్రక్రియల ద్వారా యావత్ విశ్వానికి ఆధ్యాత్మికమైనటువంటి పెను పుష్ అన్నారు బాబా. ది గ్రేటెస్ట్ పుష్ అన్నమాట, ది హైయెస్ట్ పుష్. అది ఇవ్వటానికి ఆయన పడిన బాధలు వర్ణనాతీతం, ఊహాతీతం, మనం మాటల్లో చెప్పలేం. అందుకని ఈ యుగంలో పుట్టి ఆయనను అనుసరించటానికి, ప్రేమించటానికి ప్రయత్నించే మనం అదృష్టవంతులం. వీఆర్ రియల్లీ ఫార్చునేట్ టు హ్యావ్ బార్న్ ఇన్ దిస్ age, which is the springtide of creation, because this happens to be the avataric age, and that too a time when cycle of cycles is going to end, and the avatar of this age has planned a big spiritual push which has never been
given for the ages to come and in the past also. అలా మనం బాబా దగ్గరికి వచ్చాం. బాబా 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. ఉండి తన విశ్వ కార్యక్రమాన్ని చేసుకొని మౌనంగా ఉంటూనే ఆయన మానవాళికి ఆధ్యాత్మికమైనటువంటి సాహిత్యము, ఆధ్యాత్మిక జ్ఞానము ఇంతకు ముందెన్నడూ ఇవ్వనటువంటి విధంగా అనుమానాలకు, సందేహాలకు తావు లేకుండా ఆయన మౌనంగా ఉంటూనే మనకు ఉన్నటువంటి గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ ద్వారా ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. రాబోయే తరాలలో బుద్ధి కుశలత, బుద్ధిజీవులకు ఏ రకమైన సందేహం లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవగాహన చేసుకునే విధంగా ఆయన ఇచ్చారు. అయితే ఆయన పని మాత్రం బోధించుట కాదు, మేల్కొల్పుట అన్నారు. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. ఆయన పని అవేకెనింగ్ చేయటం. ఈ యుగంలో ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా యావత్ విశ్వానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పెను ఊపు, పుష్ ఇవ్వదలుచుకున్నారు ఆయన. అందుకని అదేవిధంగా ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సాహిత్యాన్ని కూడా ఇచ్చారు మనకు. వినో Baba has given us God speaks and discourses for the intellectual giants of the future generations to know the spiritual knowledge without any doubt or without any doubt. అది అలాగా ఆయన అంతేకాకుండా మౌనంగా ఉంటూనే సందర్భానుసారంగా ఏ సందర్భాన్ని ఒడిచిపెట్టకుండా సందేశాలు, డిక్లరేషను ఇచ్చారు. మనకు యూనివర్సల్ మెసేజ్ ఉంది, సర్మన్ ఉంది, ది మెసేజ్ ఆఫ్ ది న్యూ లైఫ్ ఉంది. అలాగే బాబా ఇచ్చిన డిక్లరేషన్ అంటే ప్రకటీకరణ, అది డెహ్రాడూన్లో ఉండగా 7th సెప్టెంబర్ 1953 రోజున బాబా ది హైయెస్ట్ ఆఫ్ ది హై అనే అటువంటి డిక్లరేషన్ ఇచ్చారు. ఇది సందేశం అనకుండా దాన్ని డిక్లరేషన్ అన్నారు. ఎందుకంటే ఆయన ప్రకటీకరణ అలా ఇచ్చారన్నమాట. సో మనకు బాబా అవతారుడు, ఆయన ఉన్నతోన్నతుడు అనే విషయం ఈ ప్రకటనల కంటే ముందు ఆయన స్కూల్లో చదివే రోజుల్లో రామ్నాథ్ అనే అటువంటి ఆయన సహా అధ్యాయి బుద్ధుని యొక్క ఒక జీవిత చరిత్ర పుస్తకం ఇస్తే దాంట్లో బాబా తెరిచి చూడగానే నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను మైత్రేయుడిగా ఉంటాను అన్నారు. నా పేరు మైత్రేయుడు అని ఉంటుంది అన్నారు. సో అప్పుడే అది చూడగానే బాబాకు ఐ ఆమ్ దట్, నేను అదే అనే అటువంటి అనుభవం కలిగింది. ఆ లోపల నుంచి అది చాలా అతి సహజంగా కలిగినటువంటి అనుభవం. అంటే ఆ రోజే ఆయనకి నేను అవతారుణ్ణి, అంటే అవతారుడు ఉన్నతోన్నతుడు అనే అటువంటి అనుభూతి కలిగింది. అలాగే బాబా ఈ అవతార కాలంలో ముఖ్య పాత్ర వహించిన హజరత్ బాబాజాన్, ఉపాసనీ మహారాజ్, వారిద్దరూ కూడా షిరీన్ మాయికి చాలా స్పష్టంగా దిస్ డోంట్ బి ఇన్ డెల్యూజన్ దట్ హీ ఈజ్ యువర్ సన్, హీ విల్ షేక్ ది హోల్ వరల్డ్ వన్ డే ఫ్రమ్ ఇట్స్ రూట్ అన్నారు. దాన్ని, ఈ ప్రపంచాన్ని యావత్తు ఆయన మార్చదలుచుకున్నారు, ప్రపంచాన్ని మార్చేస్తారు, ప్రపంచాన్ని ఊపేస్తారు అనే విషయం హజరత్ బాబాజాన్, ఉపాసిని మహారాజ్ ఇద్దరూ చెప్పారు. సో ఆ రోజే ఆయన యొక్క ఉన్నతోన్నత స్థితిని వాళ్ళు ప్రకటించారు.
అలా బాబా కూడా ప్రతి సందర్భంలో ఐ ఆమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అని చెప్పారు. కానీ అయినా కూడా ప్రత్యేకంగా 7th సెప్టెంబర్ 1953 రోజు ఆయన ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై అనే డిక్లరేషన్ ఇచ్చారు. ఎందుకు అంటే బాబా on every occasion he used to say, I am not this body, I am God in human form. This is not my real form, Baba used to say. But even then, Baba on 7th September 1953 in Dehradun, he gave this declaration called the highest of the high. So why? Because Baba was in Dehradun from March 1953 to October 53. In June, during this period, he was contacting mass and spiritually advanced persons. That was the main work he did during that period. So, Baba wanted to contact 3 saints who were there nearby Dehradun. One was Ishwar Singh, Mangat Ram, and Anandamayi. So Baba, because he was in seclusion, he did not go personally, but he contacted them through proxy. బాబా అప్పుడు ఏకాంతవాసంలో ఉన్నారు కాబట్టి డెహ్రాడూన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 3 సెయింట్స్ ఈశ్వర్ సింగ్, మంగత్ రామ్, ఆనందమయి వీళ్లను తన మండలి ద్వారా కాంటాక్ట్ చేయటానికి బైదుల్ని ఈశ్వర్ సింగ్, మంగత్ రామ్ దగ్గరికి పంపించారు. ఏల్చాను ఆనందమయి మాయి దగ్గరికి పంపించారు. వాళ్ళని పంపించే ముందు వాళ్లకు బాబా స్వయంగా వాళ్ళ పాదాలకు నమస్కరించి ఈ టచ్, ఈ నా నమస్కారాన్ని తీసుకెళ్ళి వాళ్లకు అందివ్వమని చెప్పారన్నమాట. అయితే బైదులు వెళ్ళి వచ్చిన తర్వాత బాబా అడిగారు, ఈశ్వర్ సింగ్లో తో కలయిక ఎలా జరిగింది అని. బాబా బాగానే జరిగింది. ఆయన ఏం అడిగాడు అంటే మెహర్ బాబా ఎవరు అని అడిగారు. అయితే నువ్వేం చెప్పావు అన్నారు. బైదుల్ బాబా మండలిలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు బైదుల్ అన్నారు, బాబా ఐ టోల్డ్ హిమ్ దట్ యు ఆర్ ఎ గ్రేట్ సెయింట్ అన్నాడు. అంటే మీరు చాలా గొప్ప సత్పురుషులని చెప్పాను అన్నారు. అనగానే బాబా ఓహో హీ బికేమ్ సో డిసప్పాయింటెడ్. నువ్వు 30 years నుంచి నా దగ్గర ఉంటూ ఇదేనా నువ్వు నా గురించి చెప్పేది, నా గురించి నీకు అవగాహన అయింది ఇంతేనా అంటే మాటల్లో కొంచెం క్యాజువల్గా కూడా చెప్తూ ఉంటాం మన విశ్వాసం, ప్రేమ ఇవన్నీ ఎలా ఉన్నా మాటల్లో చెప్పేటప్పుడు కొంచెం అలా క్యాజువల్గా చెప్పటం జరుగుతూ ఉంటుంది. అది బాబాకి ఇష్టం కాలేదు. బాబా అన్నారు, నువ్వు మెహర్ బాబా ఎవరో తెలియదని చెప్పి అయినా నేను ఆయన నా గురువుగా స్వీకరించానని చెప్పుంటే బాగుండేదన్నారు. బాబా సెడ్, ఆఫ్టర్ 30 years ఆఫ్ యువర్ స్టే విత్ మీ డూ యూ థింక్ దట్ ఐఎమ్ ఏ గ్రేట్ సెయింట్ అని. దెన్ హీ సెడ్, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ దట్ ఐ డోంట్ నో హూ ఈజ్ మెహర్ బాబా బట్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ మై మాస్టర్. That much you should have told. And then Baba said, if I ask C.D. Deshmukh, he will say, Baba is the avatar. So Baba quoted C.D. Deshmukh's example. So atla C.D. Deshmukhnu gaani అడిగినట్టయితే బాబా అవతార్ అని చెప్పేస్తాడు గట్టిగా. అది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఈ రకంగా చెప్పకూడదు అని. దిస్ మేడ్ బాబా టు గివ్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ హైయెస్ట్ ఆఫ్ ది హై. ఎందుకంటే హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే ఏమిటి అనే ఆ మెసేజ్లో బాబా హీ హ్యాస్ స్టేటెడ్ హీస్ స్టేటస్ అండ్ వాట్ ఈజ్ హిజ్ వర్క్, హిజ్ మిషన్ యాజ్ అవతార్ అండ్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ హిజ్ లవర్స్. ఇది ఆ హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్లో బాబా చెప్పారు. దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ బాబా క్లియర్లీ స్టేటెడ్ ఇన్ ది declaration of highest of the high. Baba says the aim of life is love to God, goal of life is to become one with God. So before achieving the goal and before God realization, every creature
knowingly or unknowingly, consciously or unconsciously asserts its individuality. సో అంటే ప్రతి జీవి కూడా జీవిత గమ్యమైన భగవద్ ఐక్యాన్ని పొందే ముందు నేను అనే ఈ పరిమితమైన అస్తిత్వాన్ని తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొని ఉంచుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ భగవదైక్యం పొందిన తర్వాత అనంతత్వంతో ఏకమై అనంతమైన శక్తి జ్ఞానానందాలను అంటే సచ్చిదానంద స్వరూపాన్ని నిరంతరం అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు మ్యాన్ బికమ్స్ గాడ్. అంటే అప్పుడు ఎప్పుడైతే గాడ్ రియలైజేషన్ కలుగుతుందో అప్పుడు ఈ వ్యక్తిత్వం అనేది పరిమిత వ్యక్తిత్వం ఇట్ బికమ్స్ మెర్జ్డ్ ఇన్ ది ఇన్ఫినిటీ అండ్ ది మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. అప్పుడు హీ బికమ్స్ గాడ్. సో మ్యాన్ బికమ్స్ గాడ్. హీ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ మాస్టర్, కుతుబ్ ఆర్ సద్గురు. అప్పుడు ఆయన అంటారు. బట్ వెన్ ది గాడ్ హిమ్సెల్ఫ్ బికమ్స్ మ్యాన్ out of his love for the creation, he is called God man, avatar, prophet, Rasul. He is a Messiah, any name, but the same thing, God becomes man. So in the spiritual hierarchy, God becoming man is the highest position in the spiritual hierarchy. ఆధ్యాత్మికమైనటువంటి పరిపాలక వర్గంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటి అంటే గాడ్ బికమింగ్ మ్యాన్. ఎందుకంటే బాబా అన్నారు, గాడ్ యాజ్ గాడ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, మ్యాన్ యాజ్ మ్యాన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, బట్ మ్యాన్ యాజ్ గాడ్ ఈజ్ ది పర్ఫెక్ట్. అంటే మనిషి భగవంతుడైనా మనిషిగా పరిపూర్ణుడు కాదు, భగవంతుడుగా పరిపూర్ణుడు కాదు. కానీ మనిషి భగవంతుడైనా భగవంతుడు మనిషి అయినా అంటే ఏకకాలంలో ఆ దివ్యత్వాన్ని ప్లస్ ఈ ప్రాపంచికమైనటువంటి మాయా చైతన్యాన్ని రెండింటినీ ఒకే కాలంలో ఏకకాలంలో అనుభవించేవారే పర్ఫెక్ట్, పరిపూర్ణుడు అని చెప్పారు. అందుకని ఐదర్ సద్గురు ఆర్ అవతార్, బోత్ ఆర్ పర్ఫెక్ట్. బట్ among these two, the perfect master, when he drops his body, he merges into divine bliss and he will never have any connection with this illusion. సద్గురువు శరీరం చాలించిన తర్వాత ఆయన అనంత ఆనందంలో లీనమైపోతాడు. కానీ ఈ సృష్టికి గురించినటువంటి చైతన్యం ఏమాత్రము ఉండదు. కానీ అవతార్ ఈజ్ ది వన్ హూ హ్యాజ్ connection with this illusion from beginning to the end. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. బికాస్ హీ ఈస్ ది ఏన్షియంట్ వన్, ఆయన సనాతనుడు. సో ఈ డిక్లరేషన్లో బాబా వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ ఈస్ కాల్డ్ ది అవతార్ అండ్ హీ ఈస్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని చెప్తూ బాబా అన్నాడు. ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని చెప్తూ బాబా అన్నారు. బికాస్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, my will is law, my wish governs the law, my love sustains the universe. నేను ఆ ఉన్నతోన్నతుడిని కాబట్టి నా ఇచ్ఛయే శాసనము, నా అభీష్టము ఈ శాసనాన్ని నడిపిస్తూ ఉంటుంది, నా ప్రేమే ఈ సృష్టికి ఆధారము, సృష్టిని సంరక్షిస్తూ ఉంటుంది అని ఆయన స్థితి. అది మనకు ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది, బేసిక్ చట్టం, ఏంటి కాన్స్టిట్యూషన్ అంటారు. అదేంటి? దట్ ఈస్ ది విల్ ఆఫ్ ది పీపుల్ విచ్ గవర్న్స్ దేర్ గవర్నమెంట్స్. అట్లాగే ఈ యావత్ విశ్వాన్ని నడిపించేది ఆయన అవతారుడి యొక్క, అంటే అవతారుడు అంటే గాడ్ ఇన్ హ్యూమన్ ఫారం. ఆయన విల్, ఆయన ఇచ్ఛనే నడిపిస్తుంది. అదే బాబా చెప్పారు, వితౌట్ మై విల్ ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ విల్ నాట్ మూవ్. నా ఇచ్చలేనిది ఒక గడ్డిపోచ కూడా కదలదు అన్నారు. సో ఆయన చెప్తూ అలా ఆయన స్థితి. అందుకని ఈ బైదుల్ని ఈశ్వర్ సింగ్ మంగత్రామ్ దగ్గరికి పంపించిన తర్వాత ఆయన చెప్పిన దాన్ని బట్టి చెప్తూ బాబా అన్నారు, నేను ఉన్నతోన్నతుణ్ణి, దట్ ఈజ్ మై స్టేటస్, దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, అండ్ బికాస్ ఐ ఆమ్
in human form, I am also a human being like you. So take me either as the highest of the high, the avatar, or like an ordinary human being. Ordinary human being మీలాగా నాకు ఒక శరీరం ఉంది. But don't mix up or include me among the intermediaries, saints, mahatmas, peers and walis. వాళ్ళలో మాత్రం నన్ను ఎప్పుడూ ఇంక్లూడ్ చేయకండి. ఎందుకంటే బైబిల్ గ్రేట్ సెయింట్ అని చెప్పాడు కాబట్టి బాబా అన్నారు, డోంట్ ఇంక్లూడ్ మీ ఇన్ ది ఇంటర్మీడియరీ స్టేజ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సత్పురుషాస్. అటు వాళ్ళల్లో చేర్చకండి. నన్ను ఉన్నతోన్నతుడిగా స్వీకరించండి, లేదా ఒక సామాన్య మానవుడిగా, ఎందుకంటే నాకు మీలాగే ఒక శరీరం ఉంది కనుక సామాన్య మానవుడిగా స్వీకరించండి. కానీ నన్ను మధ్య దారిలో ఉండే అటువంటి సంతులు, మహాపురుషులు, పీర్ వలీలు ఇలాంటి వాళ్ళ జతలో చేర్చకండి. అది చాలా ఖచ్చితంగా బాబా చెప్పాడు. అందుకని నేను ఉన్నతోన్నతుడినైతే నా ఇచ్చే శాసనము, నా అభీష్టమే శాసనాన్ని నడిపిస్తుంది. నా ప్రేమే యావత్ విశ్వాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. విశ్వానికి ఆధారం నా ప్రేమ. అందుకని అలాంటప్పుడు నేను ఇఫ్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, నేను అలా ఉన్నతోన్నతుడిని అయినప్పుడు మై రోల్ డిమాండ్స్ దట్ ఐ స్ట్రిప్ యూ ఆఫ్ ఆల్ యువర్ పొజిషన్స్ అండ్ వాంట్స్, కన్జ్యూమ్ ఆల్ యువర్ డిజైర్స్ అండ్ మేక్ యూ డిజైర్లెస్. ఆ ఉన్నతోన్నతుడి యొక్క పని ఏమిటి? ఈ మొత్తం విశ్వానికే ఆయన ఆధ్యాత్మికమైనటువంటి పుష్ ఇవ్వటానికి వచ్చారు. అప్పుడు వ్యక్తిగతంగా కూడా ఆయన నా రోల్ ఏమిటి అని చెప్తున్నాడంటే, మీకున్నవన్నీ కూడా వాటి నుంచి మిమ్మల్ని తప్పించి, ఈ ప్రాపంచికమైనటువంటి సంపదలు, ఈ పొజిషన్స్, వీటన్నిటి నుంచి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని నిష్కాముకులుగా చేయటం, డిజైర్లెస్, టు మేక్ యూ డిజైర్లెస్. దట్ ఈజ్ మై రోల్, బాబా సేస్ హైయెస్ట్ ఆఫ్ ది హై. అయితే ఆయన అలా చేసినప్పుడు ఆయన ఇచ్చలేంది ఇక్కడ ఏం జరగదు గనుక ఆయన చేయవలసింది అది. బట్ నేను ఏవి చిన్న చిన్న ఈ మహాత్ములు, సెయింట్స్ వాళ్ళలాగా చిన్న చిన్న మిరాకిల్స్ చేయటానికి రాలేదు. ఒకటే మిరాకిల్ చేస్తాను నేను, అందరికీ ఆధ్యాత్మికమైనటువంటి ఒక పెద్ద పురోగతిని కల్పిస్తాను అని మీ అందరికి కూడా నేను ఇచ్చేది అదే అని చెప్తూ, అందుకని మీరేం చేయాలి? మీరు ఏ కోరికలతో నా దగ్గరికి రాకండి, మీ జీవితాన్ని నా పాదాల చెంత సంపూర్ణంగా సమర్పించుకోండి అన్నారు. ఆ ఒక జీవితమే కాదు, మీ లక్షల జన్మలు కూడా నా పాదాల దగ్గర అర్పించటానికి అది చాలా స్వల్పమైనటువంటి త్యాగమే అవుతుంది. ఇట్ విల్ బి ఎ స్మాల్ సాక్రిఫైస్ టు సరెండర్ నాట్ ఓన్లీ వన్ లైఫ్ బట్ ది మిలియన్స్ ఆఫ్ బర్స్. మీ యొక్క మిలియన్స్ ఆఫ్ బర్స్ కూడా నా పాదాల చెంత అర్పించటం అది చాలా చిన్న ఇదే అవుతుంది. ఇక్కడ టు స్ట్రిప్ యూ ఆఫ్ ఆల్ పొజిషన్స్ అంటే చిన్నపిల్లలకు బొమ్మలు ఇస్తారు, ఆ బొమ్మను నోట్లో పెట్టుకొని దానితోనే ఆడుకుంటూ ఉంటారు, మర్చిపోతారు ఆ బొమ్మే శాశ్వతం, బొమ్మే సర్వం అనుకుంటారు వాళ్ళు. అప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళను మళ్ళీ వాళ్ళ వైపు తిప్పుకోవటానికి ఆ బొమ్మను తీసి అటు పక్కన పడేసి వాళ్ళను ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు. అలాగే బాబా ఈ ప్రపంచం అనేది మనకు ప్రపంచం ద్వారా ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి అంటకుండా పరమాత్మునితో ఐక్యం కావాల్సింది మన జీవిత గమ్యం. కాబట్టి దాన్ని గుర్తు చేయటానికి మన ఈ ప్రాపంచికమైనటువంటి సంపదల నుంచి, ప్రాపంచికమైనటువంటి బంధనాల నుంచి ఆయన విముక్తులు చేయటమే ఆయన పని. కాబట్టి ఆయన మన నుంచి ఆశించేది, నీ చేతులు చాచి ఏదో నన్ను అడగకు, చేతులెత్తి నా యొక్క ఉన్నతోన్నత స్థితిని స్తుతించు అన్నారు. ఆయన స్థితిని అలా స్తుతించి ఆయన నుంచి ఆయన ఏమిస్తాడో ఆయనకు వదిలేయటమే మన యొక్క కర్తవ్యం అన్నారు. అలా మనం బాబాను ఉన్నతోన్నతుడిగా స్వీకరిస్తే ఆయన చెప్పినట్టుగా ఆయన పాదాల చెంత నేను నాది అనే భావం లేకుండా మన జీవితాన్ని ఆయన పాదాల చెంత అర్పణ చేసుకోవటమే బాబా ప్రేమికులుగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం. అవతార్ మెహర్ బాబా కీ జై.
అవతార్ మెహర్ బాబా की जय। స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే। ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా, ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా, తను మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే। కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను, కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను, ఇహము పరము నీ స్మరణే, స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే। ప్రియమున నిన్ను నే పిలిచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు, ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు, శృతిగా కృతిగా అలరించి స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే। మెహర్ శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నా వశమైతే, మెహర్ శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నా వశమైతే, నిన్ను నే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే। అవతార్ మెహర్ బాబా की जय। ओम परब्रह्म परमात्मा अल्लाह इलाही एज़दा, जय हो परवरदिगार, जय हो परवरदिगार, जय हो परवरदिगार। తెంచిన యుగ యుగానికో అవతారుడైన దివి నుండి ఈ భువికే తెంచిన యుగ యుగానికో అవతారుడైన
जय हो मेहेरु बाबा, जय हो मेहेरु बाबा, जय हो मेहेरु बाबा, जय हो मेहेरु बाबा, जय हो मेहेर बाबा, जय हो मेहेर बाबा, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा। పూనాపురమున జననముందిన जय हो मेहर बाबा, శరియాజీ శిరీను తనయ, जय हो मेहर बाबा, పూనాపురమున జననముందిన जय हो मेहर बाबा, శరియాజీ శిరీను తనయ, जय हो मेहर बाबा, మెహరా ప్రియతమ మణిజ సోదర, जय हो मेहर बाबा, ప్రియ మండలికి ప్రాణతుల్యము, जय हो मेहर बाबा, జయ హో మెహేరు బాబా, జయ హో మెహేరు బాబా, జయ హో మెహేరు బాబా, జయ హో మెహేరు బాబా, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा। పంచ సద్గురువులందరూ నిన్ను జయ హో మెహేరు బాబా, అవతారునిగా జగతిని చాటెను జయ హో మెహేరు బాబా, పంచ సద్గురువులందరూ నిన్ను జయ హో మెహేరు బాబా, అవతారునిగా జగతిని చాటెను జయ హో మెహేరు బాబా, 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 जय हो मेहर बाबा, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा। మతముల సారం ప్రేమని చాటిన जय हो मेहर बाबा, సర్వమతములను ఒకటిగా కూర్చిన जय हो मेहर बाबा, మతముల సారం ప్రేమని చాటిన जय हो मेहर बाबा, సర్వమతములను ఒకటిగా కూర్చిన जय हो मेहर बाबा, ప్రేమే నేను నేనే ప్రేమను जय हो मेहर बाबा, ప్రేమతో వెలిసిన ప్రేమావతార जय हो मेहर बाबा, జయ హో మెహేరు బాబా, జయ హో మెహేరు బాబా, జయ హో మెహేరు బాబా, జయ హో మెహేరు బాబా, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा, जय हो मेहर बाबा, జయ హో మెహేరు బాబా, జయ హో మెహేరు బాబా, జయ హో మెహేరు బాబా, జయ హో మెహేరు బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే, నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. ఒకసారి అన్నావు నీదు ప్రేమికులతో, ఒకసారి అన్నావు నీదు ప్రేమికులతో, నీ ప్రేమ కోరుటే ఉత్తమమౌ కోర్కెయని, నీ ప్రేమ కోరుటే ఉత్తమమౌ కోర్కెయని,
అందుకే అడిగాను నెరమా ప్రియతమా, అందుకే అడిగాను నెరమా ప్రియతమా. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే. నిన్నడుగరాదని అంటారు కొందరు, నిన్నడుగరాదని అంటారు కొందరు, నిన్నడుగుటే నాకు ఎంతో ఆనందం, నిన్నడుగుటే నాకు ఎంతో ఆనందం. అడిగే నా స్వేచ్ఛ కదనకు దైవమా, అడిగే నా స్వేచ్ఛ కదనకు దైవమా. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే. కోర్కెలను తీర్చుటకు త్రోసిపూడ్చుటకైనా, కోర్కెలను తీర్చుటకు తోసిపూడ్చుటకైనా కలదు నీకు అధికారం కాదనే వారెవరు, కలదు నీకు అధికారం కాదనే వారెవరు. అడిగినంత మాత్రాన ఒరిగేది ఏముంది, అడిగినంత మాత్రాన ఒరిగేది ఏముంది. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే. మనసులో ఉంచుకొని మిన్నకుండుట నాకు, మనసులో ఉంచుకొని మిన్నకుండుట నాకు కపటమనిపిస్తోంది కాదా ప్రియతమా, కపటమనిపిస్తోంది కాదా ప్రియతమా. కష్టమున నినుగాక ఎవరికై చూసేది, కష్టమున నినుగాక ఎవరికై చూసేది. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే. గుండె భారమవుతోంది బాధ నీకు చెప్పనిచో, గుండె భారమవుతోంది బాధ నీకు చెప్పనిచో. అనుమతించు ప్రియతమా మనసు విప్పు చెబుతాను, అనుమతించు ప్రియతమా మనసు విప్పి చెబుతాను. వినిపించుటే నాదు భాగ్యమనుకుంటాను, వినిపించుటే నాదు భాగ్యమనుకుంటాను. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, అడిగినా మానినా రెండు సమానమే, అడిగినా మానినా రెండు సమానమే. సిగ్గుపడి అడగనిచో బాధయే మిగులుతుంది, సిగ్గుపడి అడగనిచో బాధయే మిగులుతుంది. అడుగక బాధపడే బాధ నాకెందుకు, అడుగక బాధపడే బాధ నాకెందుకు. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే. ధూళిగానను చేసి ఆడుకుంటున్నావు, ధూళిగానను చేసి ఆడుకుంటున్నావు. అడుగని వారికి దివ్య ప్రియతముడ నీవు, అడుగని వారికి దివ్య ప్రియతముడ నీవు. అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి, అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబాలు. ఈరోజు బాబా విషయాలు సంగతులు కొన్ని అందరితో పంచుకునే ఆ భాగ్యం బాబా మనకిచ్చారు. బాబా విషయాలు ఎన్ని విన్నప్పటికీ కూడా అది తక్కువే అవుతుంది. ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఇవన్నీ ఎన్నో విన్నప్పుడు ఇవి మాకు తెలుసు, నేను ముందే విన్నాను
నేను ఎక్కడో చదివాను అని అనుకుంటూ ఉంటాం. అయితే అవి ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా కూడా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఒకసారి బాబా ఆశ్రమంలో గైమాయి ఉన్నప్పుడు షిరిన్మాయి యొక్క బాధ్యతలను గైమాయికి అప్పగించారు. అంటే ఆవిడ బాగోగులు చూడడం, ఆవిడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సమకూర్చడం అన్నీ కూడా గైమాయికి అప్పగించారు. గైమాయికి బాబా మాట అంటే శిరోధార్యమే కాబట్టి ఆవిడ ఎంతో సంతోషంగా ఆ పనిని ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తూ ఉండేది. షిరిన్మాయి అన్న కూడా గైమాయికి చాలా ప్రేమ. ఎందుకంటే సాక్షాత్తు అవతార పురుషుడి తల్లి, ఆవిడ అవతార పురుషుడికి జన్మనిచ్చిన మహాభాగ్యం కల వ్యక్తి కాబట్టి ఆయన బాబా తల్లి అంటే షిరిన్మాయి అంటే గైమాయికి చాలా ఇష్టం. అయితే ఎన్నోసార్లు గైమాయి షిరిన్మాయితో మాట్లాడేటప్పుడు బాబా చిన్ననాటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునేదంట. బాబా ఎలా ఉండేవారు, ఎలా ప్రవర్తించేవారు, బాబాకి ఏమి ఇష్టం, బాబాకి ఏది అయిష్టం, చిన్నప్పుడు పేచీ పెట్టేవారా, ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉండేది. గైమాయి అడిగినటువంటి ఆ ప్రశ్నలకు షిరిన్మాయి ఒక్కొక్కసారి చాలా ఆసక్తిగా ఎంతో శ్రద్ధతో సమాధానాలు ఇస్తూ ఉండేది. అయితే ఒక్కొక్కసారి విసుక్కునేదంట. ఎన్నిసార్లు చెప్పిందే చెప్పను, ఎన్నిసార్లు నువ్వు అడిగిందే అడుగుతున్నావు, నేను చెప్తున్నాను చాలదా, ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావని విసుక్కునేది. ఒకసారి బాబా ఈ విషయం విని దూరం నుంచి దగ్గరికి వచ్చి బాబా తల్లితో అన్నారు, అమ్మా నా గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నేను ఎవరనుకుంటున్నావు, సాక్షాత్తు భగవంతుణ్ణి, ఆ దేవదేవుణ్ణి. నా గురించి ఎన్నిసార్లు విన్నా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నా ఒక విషయాల గురించి ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడకు అని మందలించారు. అంటే ఆ బాబా ఒక ఆ విషయాలకు ఎంత ప్రాముఖ్యత ఉంది, ఆయన గురించి ఏమి తెలుసుకున్నా కూడా, ఎంత తెలుసుకున్నా కూడా తక్కువే అన్నది మనకు ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. అయితే అవతారుడు భూమి మీద పుట్టడం, ఆయన పుట్టినప్పుడు మనం ఆయన భగవంతుడని నమ్మడం నిజంగా మన పూర్వ జన్మ సుకృతమని చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం మాత్రమే భగవంతుడిని, బాబాను భగవంతుడు అని అనుకుంటున్నామంటే అది నిజంగా మనం ఎంతటి అదృష్టవంతులమో ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. బాబా మన కోసం ఎంత కష్టపడ్డారు. ఉపవాసాలు, ఏకాంతవాసాలు, మస్తు కార్యక్రమాలు, ఆయన యాక్సిడెంట్లు 2 సార్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆ భూభారాన్ని తగ్గించడానికి ఆయన పడ్డ ఆ కష్టంలోని భాగమే. అయితే ఆయన ఏది కోరుకునేవారు కాదు. ఇంత చేసినప్పటికీ కూడా మన నుండి ఆయన కోరుకున్నది ఒక్క ప్రేమ మాత్రమే. ఒకసారి అలమాయ్ అన్న ఆవిడ బాబా దర్శనానికి రావడం జరిగింది. ఆవిడకు కాకా భార్య తన పక్కింట్లో నివసిస్తూ ఉండేవాడు. అతడి ద్వారా బాబా గురించి ఆవిడ తెలుసుకోవడం, బాబా దర్శనం చేసుకోవడం, బాబా భగవంతుడు అని ఎంతో నిండు హృదయంతో ఆవిడ ప్రేమిస్తూ ఉండేది. ఒకసారి బాబా దర్శనానికి ఆవిడ రావడం జరిగింది. వస్తూ ఆవిడ బాబాకు పూరీలు, తర్వాత ఒక పాలతో చేసినటువంటి ఒక స్వీట్ తీసుకొని వచ్చింది బాబాకు ఇవ్వడానికి. ఆవిడ బాబా దర్శనం చేసుకున్నప్పుడు అవి సమర్పించబోతూ ఉంటే బాబా అన్నారు, ఏంటి నువ్వు నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు, అందరికీ ప్రసాదంగా పంచు అన్నారు బాబా. అప్పుడు ఈవిడ కొంచెం సేపు గాబరపడింది. ఎందుకంటే ఆవిడ తెచ్చింది కేవలం బాబా ఒక్కరికి సరిపోయేంత. అయితే ఇంతమంది ఉన్నారు, అందరికీ పంచమంటున్నారు బాబా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆవిడ ఆలోచిస్తూ ఉంటే బాబా అన్నారు, ఏంటి యోచిస్తున్నావు, అందరికీ పంచు అని చెప్పి బాబా ఆవిడను వెళ్ళి అందరికీ ఇమ్మన్నప్పుడు తను కూడా ఆవిడతో పాటు వెళ్ళి ఆవిడ అందరికీ ఇస్తుందా లేదా అని చెప్పి పక్కలో ఉండి చూశారు. అందరికీ ఆవిడ పంచడం, ఆవిడ అలాగే కంగారుగానే అందరికీ పంచింది. పంచిన తర్వాత చూసుకుంటే ఆ బాక్స్లో మొట్టమొదట ఆవిడ ఎన్ని తెచ్చిందో అన్ని పూరీలు అలాగే ఉన్నాయి. అయితే ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది, ఏంటి ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు బాబా అన్నారు, నువ్వు పూరీలతో పాటు ఎంత పంచినప్పటికీ కూడా తరగని నీ ప్రేమను కూడా తెచ్చావు, కాబట్టి అది ఎప్పటికీ కూడా తరగదు, అంత ప్రేమ నీకు నాపై ఉంది అని బాబా చెప్పారు. ఆవిడ చాలా చాలా సంతోషపడింది. ఎందుకంటే ఆవిడ చిన్న ప్రయత్నాన్ని కూడా బాబా ఎంతో ఇష్టంగా దాన్ని ఆస్వాదించి ఆవిడకున్నటువంటి ఆ ప్రేమ ఎంత ఉన్నతమైనది అని ఆ ఒక్క విషయం ద్వారా అందరికీ తెలియపరిచారు. ఆవిడ చాలా సంతోషించింది. ఇదే
బాబా మన నుండి కోరుకునేది. ఆయన ఎప్పుడు కూడా నిండు హృదయంతో మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించడం ఒక్కటే ఆయన కోరుకునేది తప్ప ఇంకేవి ఆయన ఆశించలేదు. అయితే బాబా విధేయత కూడా చాలా చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. మనందరికీ తెలుసు, బాబూజీ గారు బాబా దగ్గర మొట్టమొదట ఉండడానికి వచ్చినప్పుడు బాబా బాబూజీ గారికి మస్తులను చూసుకునే బాధ్యతను అప్పగించారు. అలా మస్తులను చూసుకుంటూ బాబూజీ బాబాను సంతోషపెట్టడానికి, బాబాకు విధేయులుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఒకసారి ఇలాగే ఒక మస్తు ఒక బాధ్యతను బాబూజీ గారికి అప్పగించినప్పుడు బాబా అన్నారు, నేను మరుసటి రోజు పలానా టైంకు వస్తాను, అప్పుడు ఈ మస్తు అన్ని పనులు ముగించుకొని రెడీగా నా కోసం వేచి ఉండాలి, అతడు ఎక్కడికి వెళ్లకుండా నువ్వు చూసుకో అని బాబూజీ గారికి పురమాయించారు. అయితే బాబూజీ అనుకున్నారంట, ఈ మస్తు అస్తమానం రూమ్లోనే గదిలోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు, కాబట్టి అదేంత పనిలే, సరే బాబా వచ్చేటప్పటికి అతన్ని మనం రెడీగా పెట్టచ్చు అని అనుకున్నాడు. అలాగే మరుసటి రోజు పొద్దున అతన్ని త్వరగా లేపి అతడి కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత అతడికి స్నానం చేయించి బాగా శుభ్రపరిచి అతడికి తిండి పెట్టి అలాగే అన్నీ అతనికి సమకూర్చిన తర్వాత బాబా వచ్చే టైంకు అతడు రెడీగా ఉన్నాడని సంతృప్తి పడ్డారు బాబూజీ గారు. సరే, అతడికి ఇంకొంచెం పని ఉంది కాబట్టి ఆ మస్తు స్నానం అయిన తర్వాత అతడి బట్టలు ఉతకడానికి అని చెప్పి బాబూజీ గారు వెళ్ళిపోయారు. సరే, ఆయన బట్టలు ఉతుకుతున్నారు, అప్పుడు బాబా వచ్చారు అన్న కబురు వచ్చింది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. వస్తే బాబా అడిగారు, ఏంటి అన్నీ రెడీగా ఉన్నాయా అంటే, అవును బాబా, మీరు చెప్పినట్టే అన్నీ చేసేసాను, మస్తు కూడా రెడీగా ఉన్నాడు, అతడికి స్నానం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది, కాబట్టి మీరు మీ పని ప్రారంభించవచ్చు అని చెప్పి అంటాడు. అప్పుడు బాబా అన్నారు, సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి తీసుకురా ఆ మస్తుని అంటారు. సరే, ఈ బాబూజీ గారు వెళ్ళారు రూమ్లోకి ఆ మస్తుని తీసుకురావడానికి. వెళ్తే రూమ్ ఖాళీగా ఉంది, గది ఖాళీ, మస్తు లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆ ఇల్లంతా వెతికేశాడు, ఎక్కడ వెతికినా మస్తు కనపడలేదు. బాబా అడుగుతున్నారు, ఏంటి ఇంత ఆలస్యం, త్వరగా రా అని. బాబా సంగతి మనందరికీ తెలుసు, ఆయన అనుకున్నది అనుకున్న వెంటనే జరిగిపోవాలి, కొంచెం ఆలస్యమైనా కూడా ఆయన సహించేవారు కాదు. కాబట్టి చాలా భయపడ్డారు బాబూజీ గారు, ఏంటి ఇలా అయిపోయింది, బాబా వచ్చే టైం కరెక్ట్గా అతన్ని కూర్చోబెట్టానే ఇక్కడ లేకుండా వెళ్ళిపోయాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడు ఆ మస్తు, అలాంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇది జరిగింది, అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు బాబా అన్నాడు. అప్పుడు బాబా మండలి వారిని పిలిచి, వెతకండి ఎక్కడికి వెళ్ళాడు అంటే, బయట అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు పరిగెత్తారు ఆ మస్తుని వెతకడానికి. బాబూజీ కూడా పాపం ఆయన కూడా తోచిన దిక్కులో పరిగెత్తి ఆ మస్తు కోసం వెతుకుతున్నాడు. అయితే అతడు ఎంత కంగారు పడ్డాడంటే, బాబాకు ఎంత విధేయత చూపించాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. అయితే ఇలా జరిగింది ఏంటి, బాబా ఎంత ముందే చెప్పి వెళ్ళారు, అయినా కూడా నేను ఎందుకు చేయలేకపోతున్నాను, అన్నీ రెడీ చేసి పెట్టున్నా కూడా ఈ మస్తు ఎప్పుడు బయటకు వెళ్ళాను, వాడు ఈరోజు బయటకు వెళ్ళాడని అనుకుంటూ ఆ వీధిలో తచ్చాడుతున్నాడు. అతడి అదృష్టం కొద్దీ ఆ మస్తు అతడికి ఎదురుపడ్డాడు. అతన్ని చూసిన వెంటనే బాబూజీకి ప్రాణం లేచి వచ్చినంత పని అయింది. అతన్ని తీసుకొని త్వరగా బాబా దగ్గరికి వచ్చి అతన్ని అప్పగించారు. బాబా తన కార్యక్రమం ముగిసిన తర్వాత బాబూజీని పిలిపించి అడిగారు, ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఏం పొరపాటు జరిగింది అని. అప్పుడు బాబూజీ గారు అన్నారు, లేదు బాబా, మీరు చెప్పినట్టే అన్నీ చేశాను, మరి ఎందుకు అతడు ఎప్పుడు వెళ్ళింది ఈవేళ ఎందుకు బయట వెళ్ళాడో నాకు తెలియదు బాబా అని బాబూజీ గారు అన్నప్పుడు బాబా అన్నారు, నువ్వు నేను ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్కు మనస్ఫూర్తిగా నువ్వు విధేయత చూపించలేదు. నువ్వేమనుకున్నావు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడలే ఈ మస్తు, ఈరోజు మాత్రం ఎక్కడికి వెళ్తాడులే అని చెప్పి చాలా ఉదాసీనంగా ఉన్నావు. ఆ ఉదాసీనతే ఈరోజు నీ కొంప ముంచింది. అంటే ఈ బాబా ఇచ్చినటువంటి ఆ ఒక ఆర్డర్ ఎలాంటిదైనా ఎంత చిన్నదైనా మనం అనుకుంటాం, అయ్యో రోజు మనకు తెలుసు కదా, అది చూస్తూనే ఉన్నాం ఆ మస్తును, అతను ఎక్కడికి వెళ్ళటం లేదు, ఈరోజు మాత్రం ఎందుకు వెళ్తాడులే అన్న ఒక ధీమాతో మనం బాబా ఆర్డర్ను పట్టించుకో. అలా బాబూజీ గారు ఈరోజు
బాబా ఆర్డర్ను పట్టించుకోకపోవడంతో ఆ మస్తు బయటకు వెళ్ళిపోయాడు. అదే బాబా అంటారు, ఎంత చిన్న ఆర్డర్ అయినప్పటికీ కూడా మీరు 100% మనసును పెట్టి ఆ పని చేయాలి. ఇది నాకు తెలుసు, ఇది ఇలాగే జరుగుతుంది అన్న ఉదాసీనత మనము ఎప్పుడు మనలో ప్రవేశిస్తుందో బాబా కార్యక్రమం అప్పుడు అంత చెడిపోతుంది. అదే బాబా అంటారు, ఎప్పుడు కూడా ప్రతి క్షణము కూడా నేను ఇచ్చినటువంటి ఆర్డర్ను 100% మీరు దాన్ని అమలుపరచడానికి సంసిద్ధతను తెచ్చుకోవాలి. ఇది ఇలాగే జరుగుతుందిలే అని మన మనసును ఎప్పుడు మనం వాడతామో అప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆయనకు విధేయులుగా ఉండడానికే మనం ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय। रक्षा करो प्रभु श्री मेहर बाबा, नाशे करो देव मन मन के क्लेशा। रक्षा करो प्रभु श्री मेहर बाबा, नाशे करो देव मन मन के क्लेशा। तू मेरे माता पिता बंधु सखा, तू मेरे माता पिता बंधु सखा, तू मेरे मन का महादेव देवा, तू मेरे मन का महादेव देवा। रक्षा करो प्रभु श्री मेहर बाबा, नाशे करो देव मन मन के क्लेशा। जय 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 मेहरू बाबा, जय 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 मेहरू बाबा, जय 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 मेहरू बाबा, जय 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 मेहरू बाबा। जगदोधारक जय बाबा, पतित पावना जय बाबा, जगदोधारक जय बाबा, पतित पावना जय बाबा। आपद बांधव जय बाबा, अनाथ रक्षक जय बाबा, आपद बांधव जय बाबा, अनाथ रक्षक जय बाबा। रक्षा करो प्रभु श्री मेहर बाबा, नाशे करो देव मन मन के क्लेशा। नाशे करो देव मन मन के क्लेशा। अवतार मेहर बाबा की जय। मेहर बाबा की जय। గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా, నిండు ప్రేమను ఎదను నెలకొల్పవయ్యా। గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా, నిండు ప్రేమను ఎదను నెలకొల్పవయ్యా। గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా। త్యాగయను కాను నేను రాగాల మురిపింప, గోపయను కాను నీ గుడి కట్టి మురియంగా। త్యాగయను కాను నేను రాగాల మురిపింప, గోపయను కాను నీ గుడి కట్టి మురియంగా। నీ చెలిమి కలిమికై ఆశపడు ఆర్తుడను, నీ చెలిమి కలిమికై ఆశపడు ఆర్తుడను। ఆర్తితో నీ ప్రేమ కోరు నీ దాసుని, గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా। నిండు ప్రేమను ఎదను నెలకొల్పవయ్యా। గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా। ప్రేమ నీరాగమని ప్రేమ సంగీతమని, బాబయను నామమే భక్తి కది
సంగీతమని బాబయను నామమే భక్తి కది మూలమని మెహరు మెహరను చుని స్మరణలో జీవించు మెహరు మెహరను చుని స్మరణలో జీవించు ప్రేమనే ప్రేమించు ప్రేమ కాముకునిగా గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా నిండు ప్రేమను ఎదను నెలకొల్పవయ్యా గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా నిండు ప్రేమను ఎదను నెలకొల్పవయ్యా గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా అవతార్ మెహర్ బాబా की जय। బాబాకి జై బాబా అండి। నేను ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను। అయితే కథ చెప్పే ముందు దేని గురించి చెప్తున్నాను, మనము ఒక చిన్న విషయం మనం బాబా చెప్పిన ప్రతిసారి ఒక చిన్న విషయం ఉంది, అదేంటి అంటే డిజైర్స్, కోరిక। మనం ఎప్పుడు కోరికలు కోరుతూనే ఉంటాం, ప్రతిరోజు కోరికలు కోరుతూనే ఉంటాం, మనకి ఎంత అవసరం లేదు అయినా మనం కోరిక కోరుతూ ఉంటాం। అయితే ఈ కోరికలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి అన్నది మనకి తెలియదు, కానీ మనం ఏంటంటే మనం రొటీన్గా ఏదో చూస్తాము, మనకి ఏదో కోరికలు వస్తాయి, మనం అడుగుతానే ఉంటాం। సరే, అయితే బాబా ఈ విషయంలో ఏం చెప్పారు? బాబా జనరల్గా చెప్పిన విషయం ఏంటి, మీరు నన్ను కోరద్దు, మీరు కోరినవన్నీ నేను నెరవేరుస్తాను అని మాత్రం మీరు అనుకోవద్దు అని కూడా చెప్పారు, పదే పదే చెప్పడం జరిగింది। అయితే కోరికల గురించి మనకి చాలా గట్టిగా బాబా చాలాసార్లు ఈ విషయం చెప్పడం జరిగింది, కానీ ఒకసారి బాబా స్వయంగా కోరికలు నెరవేరుస్తాను అని మటుకు ఒక అతనికి వాగ్దానం ఇచ్చారు। అయితే ఈరోజు మన కథ ఏంటంటే బాబా నిలబెట్టుకున్న వాగ్దానం। అయితే ఇప్పుడు మనం చెప్పే స్టోరీలో ఒక తాత ఒక మనవడు ఉంటారు। ఈ తాత మనవడు స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక తాతకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు। అయితే కుమార్తెకి నగర్లో ఉంటుందన్నమాట, తనకి 2 పిల్లలు ఉన్నారు। తను ఒక ఉత్తరం రాయటం జరుగుతుంది। ఆ ఉత్తరంలో ఏం చెప్తాదంటే, తను కొన్ని రోజుల పాటు వాళ్ళ పుట్టింటికి వచ్చి ఉందామనుకుంటుంది। అయితే తను పిల్లలు చిన్నవాళ్ళు కదా, ఒక్కతే ఎలా వస్తుంది అని వాళ్ళ తమ్ముడిని సహాయం కింద పంపమని వాళ్ళ నాన్నకి కోరుతుంది అనమాట। అయితే ఇప్పుడు ఈ ఉత్తరం అంది నాన్నకి రాసిన ఉత్తరం తను చదివి తమ్ముడికి చెప్తాడు, నువ్వు రెడీ కా అనేసి। అయితే ఇప్పుడు అబ్బాయి కూడా తన అక్కని తీసుకురావడానికని రెడీ అయ్యి బయలుదేరదామని అనుకుంటాడు। ఈ 2 రోజులు ఇప్పుడు అనుకున్న డేట్కి మనం రేపు బయలుదేరుతానన్న 2 రోజుల క్రితం ఏం జరుగుతుందంటే, ఆ ఊరంతాను కరెంట్ లేదు। ఇలాంటప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ అబ్బాయికి। ఆ అబ్బాయి ఆడుతూ ఒక వినప మంచం మీద నుంచి పడటం జరుగుతుంది। ఆ పడడం ఏమవుతుందంటే బాగా దెబ్బలు తగులుతాయి। ఆ వినప మంచంకి ఒక రాడ్ తనకి బాగా గాయం పరుస్తుంది అనమాట। ఈ గాయం ఎంత డీప్గా ఉంది అంటే బాగా కేకలు పెట్టి ఏడుస్తాడు, పెద్దవాళ్ళు నచ్చ చెప్తారు, అయినా కింద పోర్షన్కి తనకి పెరాలసిస్ వచ్చేస్తుంది అనమాట। ఇంట్లో అందరూ బాగా బాధపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు। ఇప్పుడు ఈ తాత చూసి ఆ విషయంని చూసి బాధపడకుండా తనకు ఒక విషయం గుర్తొస్తుంది, బాబా తనకు ఒక మాట ఇవ్వటం, ఒక విషయం చెప్పటం, ఈ విషయాన్ని గుర్తొస్తుంది। అది ఏంటంటే 30 సంవత్సరాల క్రితం బాబా ఒకసారి మండలి వాళ్ళతో ఉన్నప్పుడు ఈయన పద్దాకా వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆయన ఏదో ఒక కోరిక కోరటం జరుగుతూ ఉండేదన్నమాట। అయితే రిపీటెడ్గా ఇలా అడుగుతూ ఉన్నాడు కదా అనేసి తను బాబా కొన్నిసార్లు మటుకు అలా ఊరుకున్నారు। ఒకసారి తను నవ్వుతూ బాబా ఏం చెప్పారంటే, నువ్వు నన్ను ఎన్ని కోరికలైనా కోరు, నువ్వు ఎన్నైనా చెప్పొచ్చు, బికాస్ నువ్వు నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతావు, కాబట్టి నువ్వు ఎన్నైనా కోరికలు కోరుకో, నీకు అవసరం ఉన్నది మటుకు నేను తప్పకుండా ఇస్తాను, నీకు అవసరం లేని నేను ఇవ్వను, మనకి తెలిసింది కదా। అయితే ఇతన్ని చెప్పటం ఏంటంటే, ఇతనికి ఏమన్నారంటే, కానీ రేపు నేను
నా దేహం చాలించిన తర్వాత సమాధి దగ్గరకు వచ్చి నువ్వేమైనా సహాయం కోరితే నీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ విషయం తనకి గుర్తొచ్చి తను వాళ్ళ అబ్బాయిని చెప్తాడు, నువ్వు అమ్మాయిని తీసుకురావడానికి వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు బాబా సమాధి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని బాబా దగ్గర ఈ విషయాన్ని చెప్పి నువ్వు దర్శించుకొని రా, ప్రార్థించి దర్శనం చేసుకొని రా అని చెప్తాడనమాట. ఇప్పుడు ఈ అబ్బాయి బయలుదేరి అహ్మద్నగర్ చేరుతాడు. చేరి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిన సంఘటన మొత్తం చెప్తాడనమాట. తను చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడి బయలుదేరినప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన ప్రకారం వీళ్ళు అహ్మద్నగర్కి వెళ్ళి బాబా సమాధి దగ్గరికి వెళ్తారు. సమాధి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి వెళ్తారు. కానీ ఇద్దరికి బాగా బాధగా ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు బాధతోనే వెళ్ళి దిగులు పడుతూ అక్కడ సమాధి దగ్గర ఉన్నప్పుడు అదే టైంలోని మన బాబా మహిళా మండలి వాళ్ళు అక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు వీళ్ళని చూసి కనుక్కుంటారు, ఏమైంది, మీరు ఎందుకు ఇట్లా దిగులు చెందుతున్నారు, ఏమైంది అని కనుక్కుంటారు. ఇప్పుడు ఈ విషయం వీళ్ళు చెప్తాడనమాట. ఆ అబ్బాయి ఏమో మొత్తం అంతా జరిగిన సంఘటన మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా బాధపడి మళ్ళీ అంటారు, మనము అందరూ కలిసి బాబా దగ్గర ప్రార్థిద్దాము, ప్రార్థించిన తర్వాత బాబాకి చెప్తే బాబా తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్తారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ అది చెప్పిన ప్రకారం ప్రార్థన చేయటం, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళము మళ్ళీ అదే వాళ్ళ ప్లాన్ ప్రకారం తిరిగి బయలుదేరి వస్తారు. వీళ్ళు ఇంటికి చేరేటప్పటికి ఇంట్లో అందరూ ఆ అమ్మాయికి వచ్చింది కదా అని తనకి స్వాగతం పలకడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఇదంతా చూసి వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారేంటి అని వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు ఇద్దరు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అంతలో ఈ బాబు గెంతుతా బయటికి వస్తూ ఉంటాడు ఆడుకుంటా. వీళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏంటి అబ్బాయి బాగా అయిపోయాడా అని చాలా ఆనందంగా కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఎట్లా జరిగింది అనేసి వాళ్ళందరూ లోపలికి వెళ్ళి కూర్చొని చర్చించుకుంటారు. ఈ చర్చల్లో వాళ్ళు ఏం తెలుసుకుంటారు అంటే, వీళ్ళు అమ్మాయి వచ్చిన ఉత్తరం వీళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థించి దర్శనం చేసుకున్న వేళ కరెక్ట్గా అదే టైంలోని ఈ అబ్బాయి మళ్ళీ మంచం మీద నుంచి పడిపోయి యథాప్రకారం లేచి గెంతుతూ బయటకు వస్తారనమాట. ఈ గెంతుకొని బయటికి రావడం చూసి ఇంట్లో వాళ్ళందరి ఆనందానికి అంతు లేకపోయింది, చాలా ఆనందం పడతారు. ఇప్పుడు ఈ అబ్బాయి తెలుసుకున్న విషయం ఏంటంటే, బాబా ఆ తాతకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనే విషయం అందరూ తెలుసుకొని బాబాని కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియమాదా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరధామా మేరు బాబా. ప్రియమాద పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరధామా మేరు బాబా. ఓ ప్రేమ సాగరా మమ్మేల రాగరా, ఓ ప్రేమ సాగరా మమ్మేల రాగరా. ప్రభువా అవతార్ మెహర్ బాబా, ప్రభువా అవతార్ మెహర్ బాబా. ప్రియమాదా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరధామా మేరు బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా. కలలు కంటున్నా కనిపించదని రూపం, కలలు కంటున్నా కనిపించదని రూపం. ప్రభువా అవతార్ మెహర్ బాబా, ప్రభువా అవతార్ మెహర్ బాబా. ప్రియమాదా పిలిచాము ప్రియతమ బాబా,
పరమాత్మ పరధామ నేడు బాబా చిరునవ్వులొలికే చిరానంద రూప ఆనందమొసగే పరమానంద రూప చిరునవ్వులొలికే చిరానంద రూప ఆనందమొసగే పరమానంద రూప ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా మనోని నీవున్నా మా మనసు తెలుపదే మనోని నీవున్నా మా మనసు తెలుపదే ప్రభువా అవతార్ మెహర్ బాబా ప్రభువా అవతార్ మెహర్ బాబా ప్రియమాగా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధాం మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय। మెహర్ బాబా కీ జై। నా పేరు అంజలి కంది। ఇవాళ నేను అలోబాతో బాబా చెప్పిన ఒక కథ గురించి మీకు చెప్పబోతున్నాను। ఒకరోజు బాబా అలోబాతో విధేయత గురించి మాట్లాడుతూ వై యూజ్ యువర్ హెడ్ జస్ట్ డూ యాజ్ ఐ టెల్ యూ టు బై బికమింగ్ వైస్ యూ యువర్ సెల్ఫ్ కమ్ టు ట్రబుల్ అని ఈ కథ బాబా స్వయంగా చెప్పారు। ఒకరోజు నీలాంటి వాడే షామ్స్ ఈ తబ్రీజ్ అని సద్గురువు దగ్గరికి వెళ్ళి తనని ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయం చేయమని కోరాడు। సద్గురు అందుకు అంగీకరిస్తూ తను చెప్పినట్లే చెయ్యమని తన సొంత తెలివితేటల్ని ఉపయోగించవద్దు అని ఆదేశించాడు। ఇలా కొన్ని రోజులు గడిచాయి। ఒకరోజు సద్గురువుతో ఒక నదిని దాటవలసి వచ్చింది। ఆ రోజు ఆ నది వరదతో వేగంగా ఉధృతంగా ప్రవహిస్తుంది। నదిని దాటటం అసాధ్యంగా ఉంది। ఇదే ప్రశ్న శిష్యుడు సద్గురువుని అడిగాడు। అడిగితే సద్గురువు దీనికి జవాబుగా షామ్స్ 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 అని నా నామజపం చేస్తూ నా వెనకాల రమ్మని అన్నాడు। దాంతో శిష్యుడు సద్గురువు చెప్పినట్లే షామ్స్ 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 అని నామస్మరణం చేస్తూ సద్గురువు వెనకాల నడిచాడు। ఇలా కొంచెం సేపు గడిచాక సద్గురువు కూడా ఏదో నామం స్మరిస్తున్నట్టు గమనించాడు। దగ్గరికి వెళ్ళి వింటే సద్గురువు అల్లా 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 అని నామం స్మరిస్తుంటే నది రెండుగా చీలి దారివ్వటం గమనించాడు। ఆయన అల్లా 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 అంటుంటే నేను షామ్స్ 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 అని ఎందుకు అనాలి అనుకున్నాడు। వెంటనే సద్గురువు చెప్పిన నామస్మరణంని ఆపివేసి అల్లా 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 అనే నామస్మరణం మొదలుపెట్టాడు। అది మొదలుపెట్టిన కొన్ని నిమిషాలకే తను నది గర్భంలో మునిగిపోయి మరణించారు అని బాబా ఈ కథని ముగించారు। మనం బాబా ప్రేమికులుగా బాబా చెప్పిందే చెయ్యాలి, బాబాకి విధేయులుగా ఉండాలి। అవతార్ మెహర్ బాబా కీ జై। Avatar Meher Baba Ki Jai. So today I'm going to tell a story about the story of Kalyan. This story is narrated by Bahu Kalchari. So there once was a perfect master named Swami Ramdas who had a lover named Kalyan. Ramdas loved Kalyan very much. Though Kalyan was very obedient, he was not in the circle of the master. One day, Swami Ramdas said to his circle members, "It is dark, bring a lamp." His circle members laughed. "Master, it is daylight, there is no darkness. What would we do with a lamp?" The master took that in and afterwards he called Kalyan. "There is darkness everywhere, don't you see? Bring a lamp." Without saying anything, Kalyan immediately brought a lamp. The circle members were very ashamed of not obeying the master as did Kalyan. Kalyan not only brought the lamp, but when the master said, "Don't you see it is dark? Why don't you bring the lamp?" Kalyan thought it was dark and brought the lamp immediately. And another example, Swami Ramdas came to his circle one day
a bandage around his knee. "Oh, there's a terrible pain in my knee," he said. "I cannot bear it. It is really unbearable." The members asked, "What should we do to make you free from this pain?" And the master replied, "Pus in my knee, the joint, is causing me terrible pain. There's only one cure. If anyone sucks out the pus, it will be all right. But whoever does, so will die." Since Ramdas had given his circle members his choice, they were hesitant. As had it been an order, they would have done it to please their master. The master pleasure is everything and to seek. It is the aim of life. When Kalyan came, the master repeated, "My knee joint is full of pus. I cannot bear the pain. If anyone sucks out the pus, it will be all right, but whoever does so will die." Without any hesitation, Kalyan sucked out the pus. But it was not pus. Ramdas had hidden a mango inside the bandage, and Kalyan enjoyed the juice of the mango as he was sucking. Kalyan was seeking the pleasure of the master, and that is the great thing. Just a disciple who is supposed to have such a degree of faith that if master says it is night, and disciple must sees no light but darkness even in daytime. That was the degree of faith of Kalyan. Avtar Meher Baba Ki Jai. Glorious, eternal, ancient one, your face is a bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart may hear a gift to you to keep. Creator yet creationless you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world's wheel that bears me on to death. Unless you who are infinitely kind break the wheels up with just conditioned mind. This essence is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining heart. You are myself, I sing to you in praise, and beg your love to bear me through the days, till you, the ever-living perfect one,